సార్ నిజంగా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగానే మా చిన్నతనం గుర్తు చేశాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు నార్మల్‌గా మీరు మీ ఊర్లో టీవీలో చూసిన ఫస్ట్ సినిమా గాని, ఏమన్నా సీరియల్స్ గాని ఒకసారి చెప్తారా? నేను నేను చూసిన ఫస్ట్ సినిమా అంటే సినిమా అన్నది మా ఊర్లో స్టార్ట్ అయిపోయి ఒక క్యాసెట్ ఉండే, ఆ క్యాసెట్‌ని 20 సార్లు అరిగిపోయేలాగా రీల్ తెగిపోయేలా చూసిన సినిమా సమరసింహారెడ్డి అండి. అందుకేనా బాలకృష్ణ గారు పోస్టర్ అవును. వేశారు. మా నాన్నగారు బాలయ్య గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాడు బ్రహ్మనాయుడు, నేను వేరే సినిమాకి వెళ్దామన్నా వద్దన్నా నన్ను 10 సార్లు ఎళ్ళి చూసే థింగ్ అనమాట అది. మా ఇంట్లో ఆ క్యాసెట్ ఉండేది, అది అరిగిపోయింది కూడా అప్పుడు ఫస్ట్ సూపర్ చూసిన అన్న. సినిమా. ఇలాగే సక్సెస్‌గా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు. చాలా చిన్న స్థాయి నుంచి హీరోగా ఎదిగారు. అంటే మీరు ఒకప్పుడు అవకాశాల కోసం అంటే ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగారు మీరు. మీరు అవకాశాల కోసం ట్రై చేస్తున్న రోజుల నుంచి మీరు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగారు. ఫస్ట్ అది చాలామందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనా? లేకపోతే ఏంటి ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? సార్ అంటే నా ఉద్దేశం ఖచ్చితంగా ఏదో ఇది మన మీద ఉద్ధరిస్తానని చేస్తానని పెద్ద విషయం కాదు కానీ సార్, నేను చాలా దగ్గరగా చూశాను సార్. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మేమందరం నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు ఏంటి అన్నది నేను చాలా దగ్గరగా రోజు సాయంత్రం ఉండి రాత్రిపూట ఒక చిన్న హోప్ లేకున్నా అందరూ తిరిగి వెళ్ళిపోవడం చూశాను సార్. అప్పుడే ఎక్కడో చిన్న సీడ్ పడింది సార్. ఒకవేళ దేవుడు పుణ్యాన్ని మనకు అన్ని అదృష్టం కలిసి వచ్చి మనం చేసి నిలబడి మనం తిన్న తర్వాత ఏదైనా కొంచెం మనం చేయగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దామన్న హోప్ అయితే ఉంది సార్. అప్పుడే అందుకే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో కొంచెం మనం పెట్టగలిగిన బడ్జెట్లో చేయొచ్చు అనిపించింది. అందుకే అందరూ కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకున్నాను. ఇది చాలా చిన్న మొదటి ప్రయత్నం సార్. అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా ఈ సినిమా. అంటే థియేటర్లకి రప్పించాలంటే మీరు కమర్షియల్ సినిమా కాదు ఇది, ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ ఏ యాక్సెప్ట్లో ఆడియన్స్ని ఎంగేజ్ అవుతారు ఈ సినిమాకి? ఏంటి అంటే కొత్త వాళ్ళని పెట్టి బడ్జెట్ ఎంతో మీరు పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా ఎంతో మినిమం బడ్జెట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎలా అంటే అంత గట్స్ ఏంటి? ఒక ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా ఈ సినిమా? సార్ మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కంటెంట్ కానీ బాగుండి కొత్తదనంగా ఉండి ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటాయి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే సార్, మనం తీసిన ప్రోడక్ట్ని రైట్గా ప్రజెంట్ చేస్తే మేము తీసిన సినిమా ఇది మీకు ఉండబోతుంది అని మనం చేసే ప్రమోషనల్ మెటీరియల్స్లో కానీ ఆడియన్స్కి మీరు థియేటర్లోకి వస్తే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అనేది కానీ మనం ప్రాపర్గా చెప్పగలిగితే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతాను సార్. నా సినిమాలో కూడా ప్రీవియస్లో అదే ప్రూవ్ అయింది. ఈ తిమ్మరాజుపల్లి టీవీ నేను హానెస్ట్ ఫిలిం ఎందుకు చెప్పానంటే సార్, ముని ఊర్లో చూసింది వాళ్ళ ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని కళ్ళకు కట్టినట్టు అలాగే తీసాడు సార్. అది ఇప్పుడు చాలామంది ఆడియన్స్కి నచ్చుతుందని నా ఫీలింగ్ సార్. మోర్ దెన్ కమర్షియల్ ఎలిమెంట్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఒక హానెస్ట్ ఫిలిం తీస్తే థియేటర్కి అందరూ పరిగెడుతున్నారు ఈ మధ్యకాలంలో. మనం చూస్తున్నాం కదా సార్, ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు చాలా బాగా తీశారా అని. బట్ కొన్ని సినిమాలు మంచి సినిమాలు ప్రయత్నంగానే అయిపోతున్నాయి, మళ్ళీ తర్వాత వచ్చి చాలా బాగుంది అంటున్నారు. నాకైతే నమ్మకం ఉంది సార్ ఈ సినిమా థియేటర్కి. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఇదిగో వీళ్ళందరూ కొత్త వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఒక సినిమా. మీకైతే థియేటర్లో బోర్ కొట్టకుండా ఉండే సినిమాని నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి వస్తుందని ఫీల్ అవుతున్నాను సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్. సార్ హాయ్ సార్. ఇది